హాయ్ అండి. వెల్కమ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త కాంతుల్ని తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాను. మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైందిలేండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు పండగ అయిపోయి 10 రోజులు అవుతుంటే ఇప్పుడు విష్ చేస్తున్నావా అనేగా ఫీల్ అవుతున్నారు. ఊరికి వెళ్ళేసి వచ్చాము. ఊరికి వెళ్ళడం, రావడం, ఇల్లు సర్దుకోవడం, కొంచెం పిల్లల హెల్త్ బాగాలేదు, వాళ్ళ తర్వాత నా హెల్త్ బాగాలేదు, ఇదే సరిపోయింది. సో వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేయడానికి ఇంత లేట్ అయింది. లాంగ్ వీడియో కొంచెం లాంగ్ గ్యాపే తీసుకుంది, అడ్జస్ట్ అయిపోండి. ఇదైతే ఉగాది రోజు ఫుల్ బ్లాగ్ అండి. ఇంకా ఉగాది రోజు మార్నింగే 5కే లేచి ఇంకా అన్ని పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే మామూలుగా రేపు ఏదైనా పూజ చేసుకోవాలన్నా, పండగ ఉంది అన్నా ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడిచి పెట్టి ముగ్గేసుకొని పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటా. బట్ ఇక ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఇక ఆ రోజైతే ఏం క్లీన్ చేయలేదు. అమావాస్య అనేది ఉగాది రోజు మార్నింగ్ 6 వరకు ఉంది కాబట్టి ఇక ముందు రోజు అయితే ఏమీ క్లీన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఏం లేదు. ఇక ఉగాది రోజు మార్నింగే 4:30, 5కే లేచి ఇక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టి బయట తుడిచి ముగ్గేసుకొని పూజా సామాగ్రి అంతా తుడుచుకొని నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఉంచి ఇక ప్రసాదం చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక ప్రసాదానికి సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇక ఒక పక్క సేమియా వేయించుకొని ఇక పొయ్యి మీద ప్రసాదం చేసుకుంటేనే ఉగాది పచ్చడికి కావాల్సిన మామిడికాయ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకొని ఊరెళ్ళే పని ఉంది. సో అందుకనే స్పీడ్గా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. మా అమ్మమ్మ అయితే సమ్మక్క సారక్కకి బోనం ఎత్తానని మొక్కుంది. సో ఇక ఆ మొక్కు తీర్చుకుంటున్నారు ఉగాది రోజే. సో ఇక అక్కడికైతే వెళ్ళాలి ఊరు. అందుకని ఇంట్లో పూజ చేసేసుకొని ఇక ఊరికైతే బయలుదేరిపోవాలి. ఇక ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటే ఇక పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకోవచ్చు. ఇక మధ్యలో ఫస్ట్ అయితే దేవుడి గదిలో పూజ కంటే కూడా నేనైతే ముందు గడప దగ్గర పూజ చేసుకుంటాను. ఇంకా బయట తుడిచి ముగ్గేసేటప్పుడే గడపని కూడా నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం చాక్పీస్తో అయితే ముగ్గేసుకుంటాను ఇటు సైడు. ఇంకా గడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప పూజ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకుంటాను. గుమ్మానికి మామిడి తోరణాలు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి ఇక గడప దగ్గర పూజ చేసుకుంటున్నాను. గడపే గౌరీదేవి అనమాట. మనం ఏ పూజ అయినా ఫస్ట్ గడప దగ్గరే చేసుకోవాలి. ఇంకా గుమ్మం దగ్గర గడప దగ్గర పూజ చేసుకున్న తర్వాతే మనం ఇంట్లో పూజ చేసుకుంటాను. ఇంట్లో దీపారాధన చేసుకుంటే అసలు మైండ్కి ఎక్కడలేని ప్రశాంతత అంతా అనిపిస్తుంది. బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ వైబ్ అంతా పోయి మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం ముట్టించేసి అగరబత్తీలు వెలిగించి పువ్వులు పెట్టుకొని ఇంకా నాకు వచ్చిన ఒక 4 శ్లోకాలు అయితే పాడుకుంటాను. ఇక అసలు మంచిగా ఆ రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇక నాకు వచ్చిన 4 పాటలు చదువుకొని నా దగ్గర అమ్మవారి బుక్ ఉంటుంది, ఆ బుక్లో శ్లోకాలు చదువుకుంటాను. ఇక ఆ తర్వాత దేవుడి దగ్గర కూర్చొని నేనైతే ఉగాది పచ్చడి అనేది కలుపుతాను. నా దగ్గర అయితే మట్టి కుండ లేదు, ఇంక అందుకనే వెండి గిన్నె ఉంటే ఇక అందులోనే ఉగాది పచ్చడి అయితే ఇంకా ఉగాది పచ్చడి అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది అయితే ఉగాది పచ్చడి చేస్తున్నారు, ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారు కూడా తెలియకుండా ఫ్రూట్స్ అన్నీ వేసేస్తారు. బట్ మా ఉగాది పచ్చడి అయితే సింపుల్గా ఉంటుంది. మా ఉగాది పచ్చడిలో అయితే మేము కనీసం బనానా కూడా యాడ్ చేయము. చాలామంది బనానా, పచ్చెనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు, ఇంకా ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తున్నారు. మేమైతే జస్ట్ షడ్రుచులతోనే మాత్రమే ఉగాది పచ్చడి చేసుకుంటాము. సో ఉగాది పచ్చళ్ళలో కలిపే ప్రతిదీ షడ్రుచులు కూడా మన జీవితాన్ని మనకు బోధిస్తుంది. సో ఇందులో వేసే బెల్లం, తీపి మన జీవితాల్లో కలిగే ఆనందాలు, సుఖాలు, అలాగే వేపపూత, చేదు మన జీవితాల్లో మనం ఎదుర్కొనే కష్టాలు, కారం మనలో ఉండే కోపం, ఉప్పు మనలో ఉండే భయాలు, వగరు మామిడి ముక్కలు, కొత్త అనుభవాలు లేదా ఆశ్చర్యాలు, ఇంకా అలాగే చింతపండు పులుపు మనలోని సహనాన్ని, నేర్పుని తెలియజేస్తుంది. సో ఇలా ఉగాది పచ్చడి అంటే ఇలా షడ్రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి తయారవుతుంది. అలాగే మన జీవితం కూడా కష్టాలని, సుఖాలని, జయాల్ని, అపజయాల్ని ఇలా అన్ని ఎమోషన్స్ మిక్స్ అయితేనే మన జీవితాన్ని మనం లీడ్ చేయగలుగుతాం. సో జీవితాల్లో కష్టాలు, సుఖాలు, జయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. సో అన్నిటినీ ఈక్వల్గా తీసుకోగలగాలి. అదే మనకి ఉగాది పచ్చడి నేర్పిస్తుంది.
ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది, ఉగాది పచ్చడి చేయటము. ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నది ఉగాది పచ్చడి 2 స్వామి దగ్గర పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. హారతి ఇచ్చేసి పూజ అయితే అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా అయితే ధూపం వేసాను. పూజ చేసుకున్న రోజు ఇంట్లో ధూపం వేస్తే అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు జనరల్గా అయినా కొంచెం నెగిటివ్గా అనిపించిన ఎమ్మటే దీపారాధన చేసుకొని ఇల్లంతా ధూపం వేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. అదొక పాజిటివ్ వైబ్ అంతే. నాకైతే ఇక మైండ్ ఏమన్నా బాగాలేకపోయినా, ఇంట్లో ఏదైనా చిరాకు కనిపించినా, ఏదైనా నెగిటివ్ వైబ్ అనిపించినా సరే ఇంట్లో దీపారాధన చేసుకొని సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేస్తే ఇక బ్రెయిన్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బ్రెయిన్ అంతా కూడా మంచిగా మనసు ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో అంతా ధూపం వేస్తే. అందులో ఇక అమావాస్య వెళ్ళిన తర్వాత అయితే డెఫినెట్గా ఇంట్లో ఇల్లంతా ధూపం అయితే వేస్తాను సాంబ్రాణి. ఒకవేళ సాంబ్రాణి ధూపం వేయకపోయినా అట్లీస్ట్ ఊది స్టిక్తో అయినా ఇల్లంతా ధూపం చూపిస్తా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని రెడీ చేసి అయితే వాళ్ళకు కూడా కొంచెం మెల్ల ఆంజనేయ స్వామి బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని కూడా పాలతో కడిగేసి అయితే వాటికి కూడా కాస్త సాంబ్రాణి ధూపం చూపిస్తాం. పిల్లలకు కూడా కొంచెం అలా ధూపం సెగబట్టిస్తే చిరాకు చేసుకోకుండా ఉంటారనమాట. ఇంకా పిల్లల్ని ఇల్లంతా ధూపం వేసి పిల్లల్ని రెడీ చేసేసి అయితే ఇక వాళ్ళకి కొంచెం ప్రసాదం పెట్టేసి ఉగాది పచ్చడి అందరం తీసుకొని నైవేద్యం సేమియా ఇక టిఫిన్ ఏం చేయలేదు. ఇక మార్నింగ్ అప్పటికే ఇక సేమియానే అందరికీ ప్రసాదం తినేసి ఊరికైతే బయలుదేరిపోయాము. మేము మార్నింగ్ 5కి లేచి అన్నీ చేస్తేనే మేము స్టార్ట్ అయ్యేసరికి 7:30, 8 అయిపోయింది. ఇక వస్తా అక్క వాళ్ళ దగ్గర ఆగి సత్తుపల్లిలో అక్క వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము. వీడియోలో కనిపిస్తున్నారు కదా మా అమ్మమ్మ మా తాతయ్య అయితే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, నాది ట్విన్ ప్రెగ్నెన్సీగా, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మంచిగా డెలివరీ కావాలని అయితే సమ్మక్క సారక్క మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గర అయితే బోనం ఎత్తిస్తాను మొక్కుకున్నారు. నా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటే కుదరలేదు. ఇక వెంటనే మా అక్క అప్పుడు ప్రెగ్నెంట్ అయింది. సో మా అక్కకు కూడా ఇక అక్కడే మొక్కున్నారు. మా అక్కకి అబ్బాయి ఫస్ట్ పాప, అబ్బాయి పుడితే మొక్కు చెల్లించుకుంటామని మళ్ళీ బోనం ఎత్తుతామని అయితే మొక్కుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు. మా అక్కకైతే బాబు పుట్టాడు. మా అక్క డెలివరీ అయిపోయిన తర్వాత ఈ మొక్కు తీర్చుకుందాం అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా తాతయ్య అయితే చనిపోయారు. ఇక అప్పుడు వెళ్ళలేదు. ఇక ఆ మొక్కు తీర్చుకోవడానికైతే ఇప్పుడు వెళ్ళామన్నమాట సమ్మక్క సారక్క అమ్మవారి దగ్గరికి బోనం తీసుకొని. ఎప్పుడో తీర్చుకోవాల్సిన మొక్కు ఇప్పటికైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. చిన్నపిల్లలతో అందరు లేడీస్తో అయితే కుదరక అది అలా పోస్ట్పోన్ అవుతా వచ్చింది. ఇక లాస్ట్కి ఇప్పుడైతే మొక్కు తీర్చేసుకుంటున్నాము. ఇంక మేము అక్కడికి వచ్చేసరికైనా 11:30 అలా అయింది. అప్పటికే చాలా లేట్ అయింది. ఎర్లీగా బయలుదేరితేనే మేము రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అమ్మవారికి అయితే బోనం సమర్పించి పువ్వులు, జాకెట్ ముక్క, అలాగే బంగారం, అమ్మవారికి సమ్మక్క సారక్క తల్లికి బంగారం అంటే ఇష్టం కదా, బంగారం సమర్పించి ఇంకా పూజ అంతా అయితే ప్రొసీజర్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదైతే పెద్ద టెంపుల్ అయితే ఏం కాదు, జస్ట్ ఒక ఊరు బయట చిన్నగా కట్టేసి అమ్మవారి విగ్రహాల వరకే ఉంటాయి రేకులేసి. పెద్ద టెంపుల్ అయితే లాగేముండదు, చిన్నగా ఉంటుంది. కానీ అమ్మవారిని చూస్తే నిజంగా సాక్షాత్తు అమ్మవారి వచ్చి కూర్చున్న ఫీల్ అయితే ఉంటుంది చూస్తే. ఇంక ఇక్కడ పూజారులు అంటూ కూడా ఏముండదు, మనం తెచ్చినవి మనమే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి అయితే అమ్మవారికి ఇక కోడిని కోస్తామని మొక్కున్నాము మేమైతే. ఇక కోళ్ళని రెండింటిని కోసేసి అయితే ఇక వచ్చి అమ్మవారికి సమర్పించి ఇంకా అలా అయితే అమ్మవారి దగ్గర మొక్క అయితే తీర్చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక చుట్టూ ప్లేస్ ఉంటే కనుక అక్కడే మంచిగా అందరం వండుకొని అక్కడే తినేసి రావచ్చు. కానీ ఈ టెంపుల్ అయితే రోడ్డు మీద ఉంటుంది, చుట్టూ పొలాలే ఉంటాయి. సో ఇంకా అక్కడ వండుకోవడానికి కానీ కుక్ చేసుకొని అక్కడే తినడానికి కానీ ఉండదు. సో ఇక మేమైతే ఇంటికి వచ్చే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. ఆ లోపు మా మమ్మీ అయితే పెద్దోళ్ళందరికీ ఉగాది రోజు మేము పెద్దలకైతే బట్టలు పెట్టుకుంటాము. ఇక దీపారాధన చేసి బట్టలు అయితే పెట్టింది. ఇంకా మా సైడ్ అయితే ఇక ఆచారం ఉందన్నమాట, చనిపోయిన వాళ్ళకంటే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి ఇక బట్టలు పెట్టుకుంటాము కొత్త పండగ నాడు, ఉగాది నాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. మేమంతా ఇక పిల్ల సైన్యం ఖాళీగా ఉండి ఏం చేస్తానులే అని మేమైతే ఎప్పుడో చిన్న కాలేజ్లో ఉన్నప్పుడు ఆడినాము షో.
రాముడు సీత ఇక అందరం కూర్చొని అయితే రాముడు సీత ఆడుతున్నాం ఇక్కడ. మేము కజిన్స్ అందరం ఉన్నామంటే ఫుల్ ఇక ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఫన్ ఉంటుంది. ఇక్కడైతే ఇక కాసేపు రాముడు సీత షో ఆడుతున్నాము. గేమ్ ఆడిన దానికంటే కూడా మధ్యలో మేము వేసుకునే కుళ్ళు జోకులే ఎక్కువ ఉంటాయి. నేనైతే ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగా సండే వస్తే హాస్టల్లో షోనో రాముడు సీతనో ఈ గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం. మళ్ళీ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇప్పుడు ఆడుతున్నాం అనమాట. మంచిగా చాలాసేపు ఎంజాయ్ చేస్తాం, మంచిగా కామెడీ చేసుకుంటా గేమ్ ఆడుకుంటా చాలాసేపు. ఇక ఫస్ట్ అయితే రాముడు సీత ఆడాము. మా పన్నమ్మకి రాముడు వచ్చిండు, సీతను ఎవరు కనుక్కోమంటే అది అటు చూసి ఇటు చూసి ఇల్లు కాదు వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే సీత వాళ్ళ మామూని చెప్పింది. ఇక రాముడు సీత అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. షో అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుందిలే అని ఇక రాముడు సీత ఒక్క 2-3 ఆటలే ఆడేసి ఇక ఆపి షో అయితే స్టార్ట్. ఇంకా షో అయితే చాలా సేపు ఆడినాము, అసలు టైమే తెలియదు. మా అమ్మ వాళ్ళు ఫుడ్ చేయటం కూడా అయిపోయింది. మేమైతే మా ఆట అయితే కంప్లీట్ అవ్వలేదు, ఆడుతూనే ఉన్నాము మంచిగా నవ్వుకుంటా ఫుల్గా. ఇక ఆటలో పడి మేమైతే ఆ రోజు ఫుడ్ తినేసరికి 2:30 3 అయ్యింది. అంతసేపు నవ్వుకుంటా ఫుల్గా ఆడుతూనే ఉన్నాము. ఇక ఇట్లా అందరం కలిసి మంచిగా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తే భలేగా అనిపిస్తుంది, సరదాగా మంచిగా టైం గడిచిపోతుంది. ఇక అందరం ఫుడ్ తినేసి అయితే ఇక ఎటోళ్ళం అటు బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోయినాము, మేము ఇంటికి వచ్చేసినాము. సో ఇది ఉగాది రోజు వ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.